హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బైసన్ మూవీ రివ్యూ. బైసన్ మూవీతో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ విక్రమ్ గారు అయితే పరిచయం అవడం జరిగింది గైస్. సో ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో పోయిన వారమే రిలీజ్ అవడం జరిగింది. మన ముందుకు ఈ అక్టోబర్ 24వ తారీఖున రిలీజ్ అవడం జరిగింది గైస్. సో బైసన్ మూవీ విషయానికి వస్తే, బైసన్ మూవీ నిజంగా చెప్తున్నాను కదా, బైసన్ మూవీ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు కంపల్సరీగా వాచ్ చేయాలి సినిమా అయితే. సినిమా అయితే కంపల్సరీగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని ఆస్పెక్ట్ లో సినిమా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మెయిన్ గా ఈ సినిమాలో మన ధ్రువ విక్రమ్ గారు అసలు తన డెబ్యూ ఫిలిం అని కూడా మనం మర్చిపోతాం. ఆ రేంజ్ లో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ సినిమాలో. ఖచ్చితంగా ఆయన యాక్టింగ్ కి మీరు ఇంప్రెస్ అవుతారు. ఆ రేంజ్ లో అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కథ సింపుల్ స్టోరీ. ఆల్రెడీ మనం చాలా సినిమాలో చూసిందే. అయితే ఈ సినిమా మొత్తం కూడా 1990 నేపథ్యంలో అయితే సాగుతూ ఉంటుంది గైస్. సో మెయిన్ గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటిదంటే కబడ్డీ. మన తమిళ సినిమాలో ఉండేదే. వాళ్ళు మన లైఫ్ స్టోరీనే, రియల్ స్టోరీనే, మన లైఫ్ స్టోరీనే స్క్రీన్ మీద అయితే ఎక్కువగా తీస్తూ ఉంటారు. సో అదే రకంగా ఇప్పుడు ఈ సినిమా కూడా, బైసన్ మూవీ కూడా అదే రకంగా అయితే మన ముందుకు రావడం జరిగింది. సో 1900 నేపథ్యంలో సాగే కథ గైస్ ఇదైతే. సో కబడ్డీని మెయిన్ పాయింట్ గా తీసుకుని సినిమా అయితే తీయడం జరిగింది. సాధారణమైన వ్యక్తి కబడ్డీ ఇండియన్ ప్లేయర్ గా, ఇండియన్ తరపున ఆడే వ్యక్తిగా ఎలా మారాడు అనే కథతో మన ముందుకు అయితే రావడం జరిగింది. నిజంగా బైసన్ మూవీ డైరెక్టర్ వచ్చి మారి సెల్వరాజ్ గారు. సో ఆయన రాసుకున్న కథ ఏదైతే ఉందో, నిజంగా చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయకుండా చాలా చక్కగా స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, కథ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యని చెప్పొచ్చు నిజంగా. సో ఆ రేంజ్ లో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఎక్కడ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఈ సినిమాలో మెయిన్ గా అన్ని కథనం కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, యాక్టర్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాలో ధ్రువ విక్రమ్ గారు కానివ్వండి, అండ్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారు కానివ్వండి, అండ్ అలాగే మెయిన్ గా హీరోయిన్ చెల్లెలుగా నటించిన ఆ నివాస్ ప్రసన్న గారు కానివ్వండి, అండ్ అలాగే ఆయన ఫాదర్ ధ్రువ విక్రమ్ గారి ఫాదర్ క్యారెక్టర్ లో నటించిన పశుపతి గారు కానివ్వండి, నిజంగా అందరి క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ గా అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయరు. మెయిన్ గా ఈ సినిమాలో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు గైస్. మెయిన్ గా బస్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది కానివ్వండి, అండ్ అలాగే ప్రతి ఒక్క యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే అసలు ఏం జరుగుతుందిరా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో, ఏం జరుగుతుందిరా అనే, నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే కంపల్సరీగా మిమ్మల్ని ఆ రేంజ్ లోకి తీసుకెళ్లిపోతుంది. సో ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే మీలో కలుగజేసేలా స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది గైస్. నిజంగా ఆ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, ఇంటర్వ్యూ బ్లాక్ కానివ్వండి, అలాగే ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సో ఆ రేంజ్ లో అయితే ఉంది సినిమా అయితే. సో ఈ సినిమా అయితే కంపల్సరీగా మిస్ అవ్వకండి గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అన్ని కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు కంపల్సరీగా. సో ఈ వీక్ మీరు కంపల్సరీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో ఒక చోట ఒక 2-3 సెకండ్స్ సీన్స్ అయితే ఉంటుంది. సో అది పెద్దగా డిస్టర్బ్ అయితే చేయదు. సో కంపల్సరీగా ఫ్యామిలీతో వాచ్ చేయండి. సో మీకు కంపల్సరీగా నచ్చుతుంది. సో ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అండ్ అలాగే మరొకటి సిస్టర్, ఫాదర్, బ్రదర్, వీళ్ళ ముగ్గురి మధ్య నడిచే సీన్స్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు సినిమాలో. సో అన్ని ఉన్నాయి ఈ సినిమాలో. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అండ్ అలాగే సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇటు లవ్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కటి కూడా, అండ్ అలాగే ఒక సాధారణ యువకుడికి, విలేజ్ లో ఉన్న యువకుడికి అక్కడ ఉన్న పగలతో ఆ రెండు ఊర్ల మధ్య, రెండు వ్యక్తుల మధ్య నలిగిపోతున్న హీరో అసలు కబడ్డీ ప్లేయర్ గా ఎలా మారాడు, ఇండియన్ తరపున ఇండియన్ క్రీడాకారుల తరపున ఎలా ఆడారు, ఆ స్థాయికి ఎలా ఎదిగారు అన్న స్టోరీతో మన ముందుకైతే రావడం జరిగింది గైస్. సో అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కుదిరిందని చెప్పొచ్చు. సో నెగిటివ్ ఏదైనా ఉంది అంటే ఈ సినిమాలో రన్ టైం అని చెప్పొచ్చు. ఈ సినిమా మోర్ దెన్ 2 hours 45 minutes దాకా ఉంది గైస్. సో మన తమిళ సినిమాలో మనకు తెలిసిందే, వాళ్ళ నెరేషన్ చాలా స్లోగా ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా మనకు కన్వే అయ్యే విధంగా వాళ్ళైతే డైరెక్షన్ అండ్ అలాగే స్క్రీన్ ప్లే ఉంటుంది. సో అదే రకంగా ఈ సినిమాలో కూడా అదే మైనస్ అని చెప్పొచ్చు. కొద్దిగా స్లోగా నడిచే స్క్రీన్ ప్లే, అండ్ అలాగే అక్కడక్కడ ల్యాగ్ సీన్లు. అంతకు మించి సినిమాలో నెగిటివ్ గా చెప్పడానికి ఏమీ లేదు. సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. సో ఇది గైస్ ఈ వీక్ కంపల్సరీగా నిజంగా దసరా టైంలో వచ్చి ఉంటే ఈ సినిమా, మెయిన్ గా ఈ సినిమా దసరా టైంకి రిలీజ్ అయి ఉంటే మాత్రానికి నిజంగా ఈ సినిమానే టాప్ 1 లో ఉండేదేమో. మేబీ దసరా విన్నర్ గా ఈ సినిమానే ఉండేదేమో అని నాకైతే అనిపించింది. సో ఇది గైస్ బైసన్ మూవీ. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. సో ఒకవేళ చూడకపోతే మాత్రం డోంట్ మిస్, కంపల్సరీగా మస్ట్ వాచ్ మూవీ. సో కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఇది గైస్ మీకు ఎలా అనిపించింది, ఒకవేళ సినిమా బైసన్ మూవీ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థాంక్యూ.